మహేష్ ఏజ్ 31, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, సాలరీ బాగానే వస్తుంది. ఆఫీస్లో అందరూ అనుకునేవారు మహేష్ చాలా లక్కీ ఫెల్లో అని. కానీ ప్రతి నెల 25 తేదీ వచ్చేసరికి ఒకటే, యూపీఐ బ్యాలెన్స్ ఆల్మోస్ట్ జీరో, క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ జీరో, సేవింగ్స్ ఆల్మోస్ట్ జీరో. ఒకరోజు అతని వైఫ్ ఒక క్వశ్చన్ అడిగింది, మనం ఇద్దరం ఇంత సంపాదిస్తున్నాం అయినా ఎందుకు సేవ్ చేయలేకపోతున్నాం? ఆ క్వశ్చన్కి మహేష్ దగ్గర ఆన్సర్ లేదు. ఆ నైటు నిద్ర పట్టలేదు, ఆలోచించాడు. వెంటనే తన బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేశాడు. అతనికి ఒక సర్ప్రైజ్ ఎదురైంది. పెద్ద పెద్ద ఎక్స్పెన్సెస్ ఏమీ లేవు, లగ్జరీ కార్ లేదు, ఫారెన్ ట్రిప్స్ లేవు. అయితే మనీ ఎక్కడికి పోయింది? అతను ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చూడడం ప్రారంభించాడు. 699, 349, 1299, 599 అన్నీ ఒక కామన్ రీజన్ వల్ల జరిగాయి. ఫ్లాష్ సేల్, లిమిటెడ్ ఆఫర్, లైట్నింగ్ డీల్, టుడే ఓన్లీ, బై 2 get 1. అతను ఒక్కసారి గ్రహించాడు, తాను ఆ వస్తువులను కొనలేదు, ఆఫర్స్ కొన్నాడు. కొన్ని రోజుల తర్వాత తన కాలేజ్ ఫ్రెండ్ రవిని కలిశాడు. మహేష్ తన ప్రాబ్లం చెప్పాడు. రవి నవ్వలేదు, లెక్చర్ కూడా ఇవ్వలేదు, కానీ ఒక్క సెంటెన్స్ మాత్రమే చెప్పాడు, మహేష్ నీ సాలరీ మార్చాల్సిన అవసరం లేదు, నీ డిసిషన్స్ మార్చు. మహేష్ ఆశ్చర్యంగా చూశాడు. రవి అన్నాడు, ఇప్పటి నుంచి ఎసెన్షియల్ కాకపోయినా ఏ వస్తువైనా వెంటనే కొనకు, 24 hours వెయిట్ చేయి. మహేష్కి అది ఫన్నీగా అనిపించింది. ఇంత చిన్న రూల్ వల్ల ఏమవుతుంది అనుకున్నాడు, అయినా ట్రై చేశాడు. మొదటి రోజు కొత్త స్మార్ట్ వాచ్ కొనాలనిపించింది, విష్ లిస్ట్లో పెట్టాడు, కొనలేదు. రెండో రోజు ఆ వాచ్ గుర్తుకే రాలేదు. వారం తర్వాత మరో ఫ్లాష్ సేల్, ఈసారి షూస్, మళ్ళీ 24 hours వెయిట్ చేశాడు. మరుసటి రోజు నా దగ్గర ఇప్పటికే 3 పేర్లు ఉన్నాయి కదా అని తనకే నవ్వొచ్చింది. ఇలా 3 నెలలు గడిచాయి. ఆ తర్వాత ఒకరోజు తన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. సేవింగ్స్ మొదటిసారి పెరిగాయి, క్రెడిట్ కార్డ్ బిల్ తగ్గింది, స్ట్రెస్ తగ్గింది. కానీ అతని సాలరీ మాత్రం అదే. అయితే మారిందేమిటి? మనీ కాదు, మైండ్ సెట్. అక్కడి నుంచే అతని ఫైనాన్షియల్ జర్నీ నిజంగా ప్రారంభమైంది. కానీ ఈ 24 hours వెయిట్ చేయడం వలన మన బ్రెయిన్లో ఏం జరుగుతుంది? అదే ఈ వీడియోలో అత్యంత ఆసక్తికరమైన విషయం. ఈ రూల్ వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసుకున్న తర్వాత మీరు షాపింగ్ని ముందులా చూడలేరు.